హే ఇట్స్ డే 2. మేము రెడీ అయిపోయి అలా రిసార్ట్లో కొన్ని ఫొటోస్ దిగాము. లాస్ట్ డే ఇన్ ద రిసార్ట్ అండ్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. యాజ్ కంపేర్డ్ టు డే 1, ఆ రోజు వర్షం పడలేదు, క్లియర్ స్కై కనిపించింది ఆ రోజు. ఫస్ట్ సిరి కేఫ్కి వెళ్ళాం కాఫీ తాగడానికి. మేము హేజల్నట్ కోల్డ్ కాఫీ తీసుకున్నాము అండ్ బాదం మిల్క్ తీసుకున్నాము. ఆయన డిఫరెంట్గా అమెరికాన్ ఎక్స్ప్రెస్సో తీసుకున్నారు. అది తాగాక ఆయన రియాక్షన్ చూడండి. యాక్చువల్గా రియాక్షన్ తీయడం రికార్డ్ చేయడం మర్చిపోయా, బట్ అది చాలా బిట్టర్గా ఉందంట. దాంట్లో షుగర్ ప్యాకెట్స్ వేసుకుని ఎన్ని వేసుకున్నారో అసలు. కలుపుకో. ఏంటమ్మా ఏంటి ఖాళీ పైకి తీసుకొచ్చు ఎలక మొఖం మనం నేను క్యాప్చర్ చేసుకుంటాను. ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది వీళ్ళు? ఒకసారి కాఫీ హాయ్ అరుణ్ గారు. ఒకసారి తాగరా, ఒక సిప్. ఇదిగో లక్కీ. ఏం చేద్దామని కదా అది నా కాఫీలు మొత్తం గేట్ నిప్పేస్తుంది. నీకు స్టిక్ ఇచ్చాను కదరా, ఆ స్టిక్ తో కలుపుకోవాలిరా కాఫీని. స్ట్రాతో కలుపుకుంటే స్ట్రా నానిపోద్దురా. ఇది ప్లాస్టిక్ స్ట్రానే, అది పేపర్ స్ట్రారా. కానీ చాలా బాగుంది స్ట్రా, పేపర్లో లేదు. ఒక్కసారి ఒక సిప్, ఒక సిప్ ప్లీజ్. అది ఆల్రెడీ సేదుగా ఉంది. అవచ్చా సిరి కేఫ్లో కాఫీ తాగేసాక మేము ఇంకొక ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. దట్ ఈస్ హెబ్బే వాటర్ ఫాల్స్. అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అలా హిల్ ఎక్కామో లేదో మళ్ళీ వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయాయి. అలా పడుతూనే ఉంది మేము లొకేషన్ రీచ్ అయ్యేంత వరకు. అసలు సైడ్ వ్యూస్ చూడడానికి మట్టికి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అమేజింగ్గా ఉందో. ఆ క్లౌడ్స్, ఆ విండ్ సౌండ్స్ చాలా అంటే చాలా బాగుంది. మధ్య మధ్యలో మీకు చిన్న చిన్ని వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది చూడడానికి. హెబ్బే వాటర్ ఫాల్స్కి జీప్లో స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా ఈ జీప్స్ అన్నీ ఒక చోట ఆపుతారు. ఇక్కడ హెబ్బే వాటర్ ఫాల్స్ అంటే మనల్ని స్ట్రైట్గా తీసుకెళ్తారు. అది చెక్ పాయింట్కి వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచే లెఫ్ట్ సైడ్కి వెళ్తారు. అంటే సేమ్ చోట బట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తే డిఫరెంట్ వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. అట్లీస్ట్ మనం ఆ పాయింట్ నుంచి హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఒక 30 to 40 minutes మనం జీప్లో ట్రావెల్ చేయాలి. మధ్య మధ్యలో మనకి జంతువులు కూడా కనిపిస్తాయి. మాకైతే అక్కడ జింకలు కనిపించాయి. చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుంది. మీరు చేసిన
వి స్టార్టెడ్ ట్రెక్కింగ్ 1 to 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డెటాల్ కానీ సాల్ట్ వాటర్ కాటన్ క్యారీ చేయాలి. ఎందుకంటే అక్కడ చిన్ని చిన్ని జలగలు ఉంటాయి. ఆ జలగలు మన చెప్పులకి మన కాళ్ళ మీదకి పాదాల మీదకి పట్టేస్తూ ఉంటాయి. సో మనం డెటాల్ కానీ సాల్ట్ వాటర్ కానీ వేస్తే అది వెంటనే పడిపోతుంది అనమాట. అక్కడ నాకు జలగ ఎక్కింది. సో ఆయన ఏడిపిస్తున్నారనమాట నన్ను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షూస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ నాలాగా లాంగ్ ఫ్రాక్స్ అయితే అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే ఆ లాంగ్ ఫ్రాక్‌తో నేను పడలేని తిప్పలన్నీ పడ్డాననమాట. ఫొటోస్ అయితే వచ్చాయి గానీ, ఆ లాంగ్ ఫ్రాక్‌తో నడవడం చాలా కష్టమైపోయింది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. బెస్ట్ థింగ్ ఏంటంటే చినుకులు పడట్లేదు. అసలు వర్షం పడట్లేదు మేము ట్రెక్ చేస్తున్న కాడ్నుంచి. అందుకనే కొంచెం ఇంకా ఇబ్బంది లేకుండా నడవగలిగాము. అక్కడ చెక్ చేసుకున్నాం అనమాట జలగలు ఎక్కాయా లేదా అని. చూడండి అసలు ఎంత బాగుంది. And here it is. Beautiful. ఫైనల్గా వాటర్ ఫాల్ రీచ్ అయిపోయాము. వర్తీ ఆఫ్ ద వాక్ అనిపిస్తుంది. అసలు ఎంత నడిచామో దానికి వర్తీయే. అసలు ఎంత బాగుందంటే ఆ సౌండ్స్, ఆ వాటర్ ఫాల్ సౌండ్స్, ఆ వాటర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ హెబ్బే ఫాల్స్కి వెళ్దాం, తర్వాత ముల్యంగిరి పీక్ వెళ్దాము అనుకున్నాము. బట్ మేము ఫస్ట్ ముల్యంగిరి పీక్ వెళ్ళి మంచి పని చేసాము. ఎందుకంటే హెబ్బే ఫాల్స్కి మాతో వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే ముల్యంగిరి పీక్ వెళ్ళే రూట్ని బ్లాక్ చేశారు. ఎందుకంటే కొండ చర్యలు విరికి పడ్డాయని చెప్పారనమాట. అప్పుడు అనుకున్నాం ఇంత దూరం మంచి డెసిషన్ తీసుకున్నాం, లేకపోతే అదంతా మిస్ అయ్యే వాళ్ళమని. అండ్ నెక్స్ట్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము హోటల్కి. సో హోటల్లో ఒక క్విక్ హోటల్ రూమ్ టూర్ చూపిస్తాను చూడండి.
బాల్కనీ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఆ కొండల మీద నుంచి ఆ మేఘాలు అవి చల్లటి గాలి చాలా బాగుంది. దట్ ఈస్ ద బాల్కనీ వ్యూ. అండ్ రూమ్ ఎంట్రన్స్ నుంచి చూస్తే అలా పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద రూమ్ ఎంట్రన్స్ వ్యూ. దిస్ ఈస్ ద టోటల్ వ్యూ ఆఫ్ అవర్ హోటల్ రూమ్. సో దట్స్ ఇట్. కొంతసేపు మేము బాల్కనీలో కూర్చుని ఎంజాయ్ చేసాము. ఆ నేచర్ని చూస్తూ అలా ఫొటోస్ దిగుతూ అలా మాట్లాడుకుంటూ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా అయితే కాఫీ ఎస్టేట్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పటికే చీకటి అయిపోయింది. మేము చాలా అలసిపోయి ఉన్నాము. సో ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాము. డిన్నర్ చేద్దామని బయటికి వెళ్ళామన్నమాట. అక్కడ హోటల్ కింద ఇలాగ డిస్ప్లే పెట్టి అక్కడ సాంగ్స్ వేస్తున్నారు అనమాట. అక్కడ ఎంజాయ్ చేసాం కొంతసేపు. అండ్ నెక్స్ట్ కర్ణాటక పానీపూరి తిన్నాము. ఇట్ వాజ్ ఓకే. అండ్ దెన్ బయటకు వెళ్ళి డిన్నర్ చేసి హోటల్కి వచ్చాము. హే, ఇట్స్ డే 3 అండ్ ఇట్స్ అవర్ లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. సో ఈ ట్రిప్లో లాస్ట్ డేలో ఏం చూసామంటే 2 టెంపుల్స్కి వెళ్ళాము. ఒకటి హొయసలేశ్వర టెంపుల్ అండ్ ఇంకొకటి వచ్చి చెన్నకేశవ స్వామి టెంపుల్. 2 ఓల్డ్ ఏన్షియన్ టెంపుల్స్. అండ్ అక్కడ ఆర్కిటెక్చర్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటుందన్నమాట. మేము అక్కడికే వెళ్తున్నాము. చూడండి. ఇది చాలా పెద్ద టెంపుల్, చాలా స్పేషియస్గా ఉంటుందని, చాలా ఓల్డ్ అనమాట. ఏన్షియన్ టెంపుల్. అసలు దాని మీద ఆర్కిటెక్చర్ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. అక్కడున్న టూరిస్ట్ గైడ్ ఒక్కొక్క స్కల్ప్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంత మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయా ఇందులో అని అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క విగ్రహంలో ఇన్ని రకాల డీటెయిల్స్ ఉన్నాయో. దిస్ ఈస్ ద ఆర్ట్ వర్క్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట. మొత్తం సౌత్ ఇండియా కల్చర్ అంతా ఈ ఆర్ట్ వర్క్లో కనిపిస్తుంది. అక్కడ ఉన్న దేవతామూర్తులు విగ్రహాలు అన్నీ ప్రతి దాంట్లోనే ఇన్ని చిన్ని మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయో. చాలా బాగుంటుంది. She's holding the bunch of the tree. Can you see right hand? ఆ రోజుల్లో ఇంత అందంగా ఎలా ఆ గుడిని రాయిని ఎలా చెక్కగలిగారని అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఈ టెంపుల్ వచ్చేసి హొయసలేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్ యాస్టీస్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ఎలాంటి ఆర్కిటెక్చర్ కనిపిస్తుందో సేమ్ ఈ గుడిలో కూడా అంతే ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. మాస్టర్ పీసెస్ అని చెప్పాలి. అలా 2 టెంపుల్స్ చూసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి కొన్ని మెమరీస్ క్రియేట్ చేసేసుకుని మేము ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం అనమాట. ప్యూర్ అథెంటిక్ కర్ణాటక ఫుడ్. అండ్ వీ స్టార్టెడ్ జర్నీ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ దట్ వాజ్ ర్యాప్ ఆఫ్ ద ట్రిప్.